హలో వివర్స్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మన సండే వచ్చేసింది. సో నాన్ వెజ్ స్పెషల్ రెడీ చేస్తున్నాం. మొదటిగా మటన్ 1/2 కిలో తీసుకున్నాం. నూనె, కారం, ఉప్పు, మనకు కావాల్సినంత కొత్తిమీర, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు, కావాల్సిన మసాలాలు వచ్చి గరం మసాలా, ధనియా పౌడర్, చెక్క పౌడర్, అలాగే 5 పచ్చిమిరపకాయలు, ఇంకా 2 ఉల్లిపాయలు. ముందుగా మనం కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాక ఒక 2 స్పూన్లు ఆయిల్ అన్నది వేసుకున్నాం. ఆయిల్ అన్నది వేసుకున్నాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయ వేసుకున్నాక ఒకసారి తిప్పుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే మీకు ఉల్లిపాయ అన్నది త్వరగా వేగుతాయి. ఇదిగో చూడండి, ఉల్లిపాయ అన్నది ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకున్నాం. మటన్ వేసుకున్నాక మనం 2 స్పూన్స్ సాల్ట్ అన్నది వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా తిప్పుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. చూడండి, ఇది ఇట్లాగా వాటర్ వచ్చి ఉడుకుతూ ఉన్నప్పుడు మటన్ని మనం కాస్త పసుపు వేసుకొని ఉడకనిస్తే నీసు అన్నది ఉండదు. పసుపు వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. సో మనం మూత పెట్టేస్తాం కూడా. చూడండి, మూత తీసిన తర్వాత ఇలా వాటర్ అన్నది దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవచ్చు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మటన్లో వేసాను. వేసి దీన్ని బాగా కలిపితే మనకి బాగా ఉడికిన తర్వాత మసాలాలు అన్నది వేసుకోవచ్చు. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి గరిటెతో తిప్పుకున్నాము. తర్వాత మనం కూర అన్నది ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వాసన పోతుంది. సో చూడండి, ఇలా ఇప్పుడు పేస్ట్ అన్నది ఉడికిపోయింది. మనం ముందుగా తీసి పెట్టుకున్న కారాన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 స్పూన్ల కారం వేస్తున్నాను, ఎందుకంటే మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి. సో కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ తగ్గించి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం వేసుకున్న తర్వాత కారాన్ని బాగా తిప్పుకుంటే బాగా ఉడుకుతుంది. సో కారం అన్నది వేసిన తర్వాత కాసేపు ఉన్నాక కారం అన్నది ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అన్నది వేసేస్తున్నాం. నేను కొబ్బరి వచ్చి 1/2 కొబ్బరి తీసుకుని దాంట్లో కాస్త కొత్తిమీర వేసుకొని మిక్సీలో వేసుకున్నాను. అందుకే మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది. కొత్తిమీర వేస్తే మనకి కొంచెం స్మెల్ బాగా వస్తుందని వేసాను. సో ఒకసారి మనం అది కొబ్బరి పేస్ట్ వేసాక ఒకసారి తిప్పుకుంటే బాగా ఉడుకుతుంది. సో కొబ్బరి కూడా ఉడికిన తర్వాత మనం ఒక 2 గ్లాసుల వాటర్ అన్నది వేసుకుందాం. మీకు గ్రేవీ తిక్కగా కావాలంటే 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. వాటర్ అన్నది వేసుకున్న తర్వాత ఒకసారి మీరు బాగా కూర అన్నది తిప్పుకోండి. అడుగులో ఏమైనా కొబ్బరి కానీ పేస్ట్ కానీ ఏమైనా అంటుకుంటే అంత బయటకు వచ్చేస్తాం. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. సో చూడండి, ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు మసాలా అన్నది మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మసాలా అన్నది 2 స్పూన్స్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1 స్పూన్ చక్కెర అన్నది వేసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్గా మసాలా అన్నది ఉడికిపోయింది. మనం టచ్అప్ కింద లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర అన్నది వేసుకొని మూత అన్నది పెట్టేసి విజిల్ వేయించేస్తాం. మనకి ఇక్కడ 4 విజిల్ అనేవి వేయించాలి. సో కూర అన్నది బాగా ఉడుకుతుంది. సో 4 విజిల్ అనేది అయిపోయింది ఇప్పుడు. సో మనం కూర అన్నది ఉడికిందా లేదా అన్నది చూద్దాం. సో చూడండి, కూర అనేది బాగా ఉడికింది. సో కూర అనేది నేను సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా వైట్ రైస్తో కాకపోతే వేరే బగారా రైస్ కానీ పలావ్తో కానీ మీరు సర్వ్ చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.